స్పీకర్ తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. వ్యవస్థలపై నమ్మకం తగ్గేలా స్పీకర్ నిర్ణయం ఉందన్నారు. స్పీకర్ ఆర్డర్ కాపీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో తయారైంది అంటున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కొట్టివేశారు. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. సార్ చెప్పండి, ఏ బేసిస్ పైన మీ పిటిషన్ కొట్టివేశారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్గా ఉండి ఇచ్చిన జడ్జిమెంట్లో ఇప్పటి వరకు కారణాలు ఏమీ కూడా చెప్పలేదు. కేవలం ఒకటే ఒక లైన్ చదివినారు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప కారణాలు కానీ ఇప్పటి వరకు ఆ కాపీ కానీ మాకెవరికి ఇవ్వడం జరగలేదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈ కాపీ తయారు చేసింది స్పీకర్ గారు కాదు, ఎక్కడో జూబ్లీహిల్స్ ప్యాలెస్లో తయారైన కాపీని ఇవాళ స్పీకర్ గారు పంపిస్తే ఒక లైన్లో స్పీకర్ గారు చదివినారు. నిజానికి చెప్పాలంటే మా అసెంబ్లీ రూల్ బుక్ కూడా ఏం చెప్పుద్దంటే, ఎప్పుడైతే ఎవరైనా పిటిషనర్ ఉంటే దానికి సంబంధించిన ఆర్డర్స్ని వాళ్ళ చేతిలో పెట్టాలని క్లియర్గా అసెంబ్లీ రూల్ బుక్ చెప్తుంది. వాళ్ళు ఇప్పటివరకు ఆ అసెంబ్లీ రూల్ బుక్ని కూడా ఫాలో అవ్వట్లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఫాలో అవ్వట్లేదు, కనీసం రాజ్యాంగాన్ని కూడా. ఇవాళ ఎప్పుడు రాహుల్ గాంధీ గారు పట్టుకునే రాజ్యాంగాన్ని ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ స్పీకర్ గారు 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చి ఇంత ద్వంద్వ వైఖరి, కనీసం కారణం చెప్పరు, కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వరు, కనీసం ఇవాళ ఎందుకు చేసినారో అని కారణాలు కూడా ఏది కూడా మా అందరికీ చెప్పలేదు. సో ఇప్పటికన్నా మాకు ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత తొందరగా మేము ఆర్డర్ కాపీని చూసి కారణాలు ఏంటి, మరి ఎవిడెన్స్ సరిపోలేదా, వాళ్ళకి ఆ టాయిలెట్ ఎవిడెన్సే బాగుందా, ఏంది మరి అని చెప్పేసి మీ అందరికి కూడా తొందరలో చెప్తాం. మేము 5 ఎమ్మెల్యేల విషయంలోకి డిస్మిస్ చేశారు కాబట్టి వీళ్ళని మీ 21వ తారీఖు జరిగే మీటింగ్కి ఆహ్వానిస్తారా? తప్పకుండా మా అధ్యక్షుల వారితో మాట్లాడతాము. వాళ్ళకి అంతకుముందు కూడా ఎప్పటి నుంచో ఆహ్వానాలు ఉన్నాయి. వాళ్ళు రోజు పొద్దున ముఖ్యమంత్రి గారు ప్యాలెస్లో కూర్చుంటారు, వాళ్ళు ఎక్కడికి రారు. రాకపోగా ఎంత దారిద్ర్యం అంటే ఈ పరిస్థితి వల్ల కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు, కాంగ్రెస్ సర్పంచ్లకి సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ సర్పంచ్లు గెలవాలని చెప్పి తిరుగుతారు, మేము కాంగ్రెస్ పార్టీ అని బయట చెప్తారు. ఇక్కడికి వచ్చి స్పీకర్ దగ్గర వారు ఇచ్చిన రీజన్స్ ఏంటట అంటే, లేదు ఆ కండువా దేవుడు కండువా, మీరు ఎందుకు కూర్చున్నారు అక్కడ, రూలింగ్ గవర్నమెంట్ వైపు అపోజిషన్లో కూర్చోవాలి కదంటే టాయిలెట్ దగ్గర ఉంది, ఇలాంటి జవాబులు చెప్పి రాజకీయ నాయకులకే సిగ్గుచేటు వచ్చే విధంగా ఈ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత మా మీద, అసెంబ్లీ మీద కూడా ఉంది. ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఈ అంశంపైన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇది సంబంధించి అన్ని ఆధారాలున్నా ఏకపక్షంగా కాంగ్రెస్కు అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.